సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. యానిమల్ సినిమాకి సంబంధించి హీరోయిన్, సెకండ్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ పైన కొంత కాంట్రవర్సీ జరుగుతోంది. ఆల్రెడీ ఏదో ఒక దానికి అడ్వాన్స్ తీసుకొని ఈవెంట్కి వెళ్ళలేదని, దానికి సంబంధించి ఈవిడ సినిమాలన్నీ కూడా బ్యాన్ చేయాలని పెద్ద కాంట్రవర్సీనే ఏదో జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు మనకి బంజారా హిల్స్లో ఈ లగ్జరీ బొటిక్స్, బ్రైడల్ స్టూడియోస్ అండ్ అలాగే మేకప్ స్టూడియోలు, కొన్ని నెయిల్ స్టూడియోస్ అని విచిత్రమైనవి అన్నీ ఉంటాయి. వీళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుందో తెలియదు, కానీ ఆ రెంట్లు అవన్నీ వసూలు అవుతాయి అనిపిస్తుంది. లగ్జరీగా ఉంటాయి, మొత్తం గోడలు గీడలు అన్నీ కూడా అసలు పెద్ద ఏదో ప్యాలెస్ కట్టినట్టు ఉంటారు. అక్కడో డ్రెస్ అక్కడో డ్రెస్ ఉంటుంది. మనం 5 ఏళ్ల తర్వాత చూసినా ఆ డ్రెస్లు అలాగే ఉంటాయి, కానీ నమ్ముడు పోవు. కానీ అలా ఉంటాయి రిచ్నెస్ వాళ్ళు చూపించుకోవడానికి. వాళ్ళు కూడా ఎవరు అంటే ఈ రిచెస్ట్ బిజినెస్ పర్సన్స్, వాళ్ళ వైఫ్లు వీళ్ళు ఉంటారు కదా, ఇంట్లో ఖాళీగా కూర్చోలేక సరదాగా బొటికో పార్లర్సో పెట్టుకుంటారు. కానీ అవి ఆయన స్టేటస్కి తగ్గట్టు ఉండాలి కదా, చిల్లా చిత్తగా ఉంటే బాగోదని చాలా లగ్జరీగా పెట్టుకుంటారు. ఎవరు పోతారో ఎవరు పోరో తెలియదు, వాళ్ళ పర్చేస్లు వెళ్తారు, కానీ ఉండడం లగ్జరీగా ఉంటాయి. వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడు ఈవెంట్స్ కానీ వీటికి కలుస్తూ ఉంటారు. కలిసి ఒక యూనియన్ పెట్టుకుంటారు. వీళ్ళే యూనియన్స్ పెట్టుకొని సంవత్సరానికి ఒకసారి ఈవెంట్లు చేసుకోవడం, దాండియా వస్తే వీళ్ళే సెలబ్రేట్ చేసుకోవడం, మహిళా ఈవెంట్ వస్తే వీళ్ళే సెలబ్రేట్ చేసుకోవడం, ఎగ్జిబిషన్స్ గట్రా చేసుకోవడం, రెఫరల్ బిజినెస్లు. ఇంకా వీళ్ళ హంగామా వీళ్ళది ఒక క్లబ్ టైప్ ఉంటారు. ప్రతి ఏటా వీళ్ళకి ఉత్తమ నారీమణులు అనే ఒక అవార్డులు ఇచ్చుకునే ఇది కూడా ఉంది. సో జైపూర్ వేదికగా ప్రతిసారి జరుగుతుంది. అన్నిట్లో వీళ్ళు చెన్నై, హైదరాబాద్లో కూడా ఉంది, ఫిక్కి అన్నిట్లో ఉంది. జైపూర్ వాళ్ళ గురించి మాట్లాడదాం. అందరు జైన్స్, మంచి ఉన్నోళ్ళు. ఎవరిని టచ్ మీ హస్బెండ్ ఏంటంటే, మా హస్బెండ్ డైమండ్ బిజినెస్, మా హస్బెండ్ గోల్డ్ బిజినెస్, మా హస్బెండ్ ఆ బిజినెస్ ఈ బిజినెస్, ఇలా రిచ్ వాళ్ళందరూ ఉంటారు. లాస్ట్ టైం చైర్పర్సన్ ఎవరినో ఒక మోడల్ని తెచ్చింది. జస్ట్ వాళ్ళ ఏంటంటే కత్తిరించి వీళ్ళ పక్కన నిల్చొని ఎవరైనా గెస్ట్లు వస్తే బొకేలు ఇవ్వాలి, ఏమైనా అవార్డులు వస్తే ఈవిడ పక్కన నిలబడాలి. అదే ఆవిడ సెలబ్రిటీ డ్యూటీ. ఈసారి ఏంటంటే 5 లక్షల బడ్జెట్ ఆ సెలబ్రిటీకి. ఈసారి ఒక 5.5 లక్షలకి తృప్తి తిమ్మిరి వస్తుంది అని ప్రకటించుకున్నారు వాళ్ళు. అంటే వీళ్ళు ఒక ఏజెన్సీకి ఇస్తారు సెలబ్రిటీ మేనేజ్మెంట్. ఆ సెలబ్రిటీ మేనేజ్మెంట్ వాళ్ళే వాళ్ళ హీరోయిన్ల మేనేజర్లతో అందుబాటులో ఉంటారు. హీరోయిన్కి డైరెక్ట్ డేట్ చెప్తారు, అంతే, ఈవెంట్ చెప్తారు, వెళ్ళిపోతుంది. ఓకే, ఇది ఓవరాల్ జరిగేది. వీళ్ళు అలాగే వేసుకుంటే 5.5 lakh అంటే 3 lakhs అడ్వాన్స్ వేసేసారు. తృప్తి రావాలి. ఇక ఈవెంట్ అంతా జరిగిపోయింది, డెకరేషన్ అయిపోయింది, ఇంకా సేపట్లో ప్రారంభోత్సవం. మొత్తం అతిరథ మహారాజులు అందరూ వచ్చేసారు. అక్కడి నుంచి ఇక్కడి వరకు తృప్తి వస్తుందని ఆ ఫోటోలు కూడా వేశారు, అనవసరంగా ప్రింట్ చేసి. టైం అయింది, ఆ పిల్ల రాలా. ఇక వీళ్ళు చేసేదేం లేక వాళ్ళే ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళారు. ఈవెంట్ అయితే అయిపోయింది, కానీ వాళ్ళకి ఒళ్ళు మండింది. రీజన్ ఏంటి? నువ్వు రానని చెప్పినా ఈ హోర్డింగ్లు వేసేవాళ్ళం కాదు కదా, మేము కూడా చేసుకుంటాం, మేము అందరం ఒకటే. కాకపోతే ఊరికే ఒకరు ఉంటే కలర్ఫుల్గా బాగుంటుంది అని చెప్పేసి నిన్ను పిలిచాము, నువ్వు రాలేదు. సో ఇంత నిర్లక్ష్యం ఏంటి? మా పరువు ఏం కావాలి, మా ప్రతిష్ట ఏం కావాలి అని చెప్పేసి ఇప్పుడు అది యూనియన్ 2000 మంది ఉంటే అందరి అభిప్రాయాలు ముఖ్యమే. ఒక్కరు నో అన్నా సరే నోనే. అక్కడున్న మహామహులు ఎట్లా అంటే ఎవరిని కూడా నువ్వు కన్విన్స్ చేయలేవు, ఆ రేంజ్లో ఈగోలు ఉంటాయి వాళ్ళకి. సో ఈమె ఎందుకు రాలేదు అని ఆరాధిస్తే, అదేం లేదండి, వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్, అలా ఫ్లైట్ మిస్ అయిందని చెప్పింది. మా పిల్ల వచ్చేదే కానీ ఫ్లైట్ మిస్ అయింది. నెక్స్ట్ ఫ్లైట్కి వద్దామంటే ఈవెంట్ అయిపోతుంది, టైంకి రాలేదు. ఇక్కడ ఓవరాల్గా ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అంటే అసలు పాపం ఆర్గనైజర్స్ తప్పు లేదు, తృప్తి తప్పు కూడా లేదు. ఈ మేనేజర్స్ పర్ఫెక్ట్గా మేనేజ్ చేయాలి. ఇప్పుడు మనం శ్రీనగర్ కాలనీలో ఒక ఓపెనింగ్ పెట్టుకున్నాం, అమీర్పేట్లో. కూకట్పల్లిలో ఇంకో ఓపెనింగ్ ఉంటుంది, హైటెక్ సిటీలో ఒక ఓపెనింగ్ పెడతావు. ఇటు వెళ్ళి అటు వెళ్ళాలి. అంత బాగానే ఉంటే నువ్వు అనుకున్న టైంకి రీచ్ అవుతావు. అనుకోకుండా వర్షం పడితే ఐకియా మొత్తం జామ్ అయితే ఏం చేస్తావు? వెనక్కి రాలేవు, ముందుకి వెళ్ళలేవు, అందులోనే ఉండాలి. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సో నువ్వు వెళ్ళేసరికి ఆ ఓపెనింగ్ కాస్త అయిపోతుంది. కానీ వాడేమంటాడు, నీకు అడ్వాన్స్ వేసాడు కాబట్టి నువ్వు రాలేదు అంటాడు. నెక్స్ట్ ఇది ఇంకోటి ఏంటి, ముందు 1 గంట ముందే వచ్చి హోటల్లో దిగి రెడీ అయి ఉండాలి కదా అమ్మాయి అంటారు. దానికి వాళ్ళ మేనేజర్ చెప్పే సమాధానం ఏంటి, మా మేడంకి గంటకి బిజీ, ఈ గంట ఇక్కడ ఉంటే ఇంకో గంట అక్కడెక్కడో ఉంటుంది, ఆవిడ రెమ్యునరేషన్ అంతా
మీరు కావాలంటే 3 గంటలకు సరిపడా రెమ్యునరేషన్ ఇచ్చి పెట్టుకోండి, 15 లక్షలు ఇవ్వండి, 3 గంటల ముందే వస్తుంది వాళ్ళ వాదన. ఇట్లా ఉండింది. ఎవరు ఏమి చేయలేరు. కానీ అంత బిజీ పర్సన్స్ కొంచెం క్లైమేటిక్ కండిషన్స్ కూడా అర్థం చేసుకోవాలి. బికాజ్ నువ్వు సడన్గా ఫ్లైట్ వెళ్ళాలనుకున్న వర్షం కారణంగా చాలా డిలేలు అవుతాయి, మన చేతుల్లో ఉండవు అవి. సో ఇక్కడ ఇద్దరు తప్పు ఉంది. బట్ ఇప్పుడు ఈ ఫెడరేషన్ వాళ్ళు చాలా సీరియస్ అయ్యారు. తృప్తి సినిమాలు ఇక మీదట జైపూర్లో ఆడవు అని వీళ్ళు ప్రకటించుకున్న తర్వాత ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు ఆలోచనలో పడ్డారు, ఈ పిల్లని పెట్టుకుంటే మనకు కొంచెం మార్కెట్ తగ్గుద్ది అని. ఇది పరిస్థితి. థ్యాంక్ యూ.